కోడలి యొక్క బంగారం ఇచ్చే గేదె. శేఖర్పూర్ అనే ఊరిలో రామయ్య ఇంకా అతని భార్య రమ ఉండేవారు. రమకి పెళ్ళైనప్పుడు ఆమె కాళీ అనే ఒక గేదెని కట్నం కింద తీసుకువచ్చింది. కాళీ చాలా మంచి గేదె. ఆమె రోజుకు 20 లీటర్ల పాలిచ్చేది. రామయ్య ఆ పాలను తీసుకుని ఊరిలోకి వెళ్ళి అమ్ముకునేవాడు. అలాగే రామయ్య చాలా ఎక్కువ డబ్బులు కూడా సంపాదించాడు. ఒకరోజు రామయ్య పట్నం నుంచి ఒక కారు కొనుక్కొని తీసుకువచ్చాడు. అరే రమా, కొంచెం ఇలా వచ్చి చూడు, నేనేమి తెచ్చానో. అబ్బా, కొత్త కారు చాలా బాగుంది. వాళ్ల మాటలన్నీ పక్కింట్లో ఉండే కృష్ణ వినేస్తాడు. అప్పుడు అత్యాశతో ఇలా ఆలోచిస్తాడు. అరే, ఈ రామయ్య రోజురోజుకి డబ్బున్నవాడైపోతున్నాడు. ఇదంతా ఆ గేదె వల్లనే. నేను ఏదో ఒకటి చెయ్యాలి. అలా అనుకుని ఆ రాత్రి కృష్ణ కాళీని దొంగలించి తీసుకువచ్చి తన ఇంట్లో కట్టేస్తాడు. మరుసటి రోజు పొద్దున్న రామయ్య చూసినప్పుడు కాళీ ఇంట్లో కనబడదు. అప్పుడు రమ ఇంకా రామయ్య ఇద్దరూ కలిసి దానిని వెతకడానికి అడవిలోకి వెళ్తారు. చాలాసేపు వెతుకుతారు, కానీ అప్పుడు కూడా కాళీ దొరకదు. వాళ్ళిద్దరూ నిరాశగా కూర్చున్నప్పుడు ఒక స్వామీజీ అక్కడికి వచ్చారు. వెంటనే వాళ్ళిద్దరూ మొత్తం విషయం స్వామీజీకి చెప్పారు. రామయ్య ఇంకా రమ, మీరిద్దరూ భయపడకండి. నేను మీకు ఒక మాయా గేదెనిస్తున్నాను. మీరు దానిని తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి. మీరు చాలా ఆనందంగా ఉంటారు. అలా చెప్పి స్వామీజీ మాయా గేదెని వాళ్ళకిచ్చి మాయమైపోతారు. రామయ్య ఇంకా రమ దానిని చాలా బాగా చూసుకున్నారు. అలాగే కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రమ గేదె పేడ తీస్తుండగా అప్పుడు ఆమెకి బంగారం బిస్కెట్ ఒకటి దొరికింది. రమ దానిని చూసి కంగారు పడింది. వెంటనే వెళ్ళి ఆ విషయం రామయ్యకి చెప్పింది. అరే, పేడలో బంగారం బిస్కెట్టా? అదెలా? ఆ మాయా గేదె మనకి పేడలో బంగారం ఇస్తుందనుకుంటా. దానివల్ల మనం చాలా ధనికులం అవుతాం. అలా చాలా ఎక్కువ బంగారం రావడం వల్ల రామయ్య ఇంకా రమ ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటారు. ఇదంతా పక్కనే ఉండి కృష్ణ అస్సలు చూడలేకపోయేవాడు. కృష్ణ మళ్ళీ రాత్రి వెళ్ళి చాటుగా రామయ్య మాటలు వింటాడు. ఈరోజు మన దగ్గర ఇన్ని డబ్బులున్నాయంటే దానికి కారణం ఈ మాయా గేదే. మనకి రోజు బంగారం దొరకకపోతే మనకింత డబ్బు వచ్చేదే కాదు. ఆ విషయం విని కృష్ణ అత్యాశ పెరుగుతుంది. అతను మొత్తం బంగారం ఒకేసారి తీసేయడానికి చూస్తాడు. కృష్ణ రాత్రి రామయ్య ఇంటికి వచ్చి ఆ మాయా గేదెని చంపేస్తాడు. కాని ఆ గేదె పొట్టలో ఏమీ దొరకదు. గేదె అరుపులు విని రామయ్య ఇంకా రమ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణని గట్టిగా కొడతారు. నన్ను కొట్టకండి, నన్ను కొట్టద్దు, నన్ను క్షమించండి. నేను అత్యాశతో అలా చేశాను. నేను మీ కాలిని కూడా దొంగిలించాను. నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి. అలా చెప్పి కృష్ణ కాళీని మళ్ళీ రామయ్యకి ఇచ్చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ కాళీ పాలు అమ్మి రామయ్య ఇంకా రమ ఆనందంగా జీవించారు. ఢోలక్పూర్ అనే ఊరిలో సుశీల అనే ఒక ఆవిడ ఉండేది. సుశీలకి కరోనా అంటే చాలా భయం. కానీ ఆమె కొడుకు రాజు పెళ్లి ముందే నిశ్చయించబడింది. అందుకే రాజు పెళ్లి లాక్డౌన్లోనే చేయించింది. ఇక కట్నం కింద 1000 N95 మాస్కులు, 100 లీటర్ల శానిటైజర్ బాటిళ్లు, 1000 గ్లవ్స్, ఇంకా 50 PPE కిట్లు అడిగింది. కోడలా, నాకు 2 గ్లౌజ్, ఒక మాస్క్, ఒక PPE కిట్ ఇవ్వు. నేను బజారుకు వెళ్ళి షాపింగ్ చేసుకొని రావాలి. సరే అత్తయ్య. సుశీల PPE కిట్, మాస్క్ ఇంకా గ్లవ్స్ అన్నీ వేసుకుని బజారు వెళ్ళడానికి తయారయింది. అది చూసి కోడలు నవ్వుకుంది. అత్తయ్య, మీరు నాకు అంతరిక్షంలో ఆస్ట్రోనట్లా అనిపిస్తున్నారు. బజారుకు వెళ్ళడానికి ఇంతలా తయారవ్వాలా? ఓరి దేవుడా! నోరు మూసుకో. నీకేం తెలుసు కరోనా ఎంత భయంకరమో? అలా చెప్పి భయపడుతూనే బజారుకు బయలుదేరింది. బజార్లో అందరూ సుశీలను చూసి నవ్వారు. ఇదంతా చూసి కాసేపటికి సుశీలకి కళ్ళు తిరగడం మొదలుపెట్టాయి. అయ్య బాబోయ్, ఏమైంది వీళ్ళందరికీ? ఎవ్వరికి మాస్కులు గ్లౌజులు ఏమీ లేవు. కరోనా అంటే ఎవ్వరికి భయం లేదు. అందరికి అందరూ చస్తారు చూడు. అప్పుడే బజార్లో కొంతమంది దగ్గుతూ తుమ్ముతూ ఉన్నారు. అది చూసి సుశీల షాపింగ్ ఏమీ చేయకుండా ఇంటికి తిరిగి వచ్చింది. అలా కరోనా అంటే భయపడి ప్రతి గంటకి 2 మాస్కులు మార్చేది. ఇంకా ప్రతి అరగంటకి శానిటైజర్ కూడా వాడేది. పడుకునేటప్పుడు కూడా
మాస్కులు తీసేది కాదు. అలా ప్రతిరోజు చేస్తూ చేస్తూ కట్నం కింద వచ్చిన సామాన్లన్నీ ఆమె ఒక్కరితే వాడేసింది. కోడలా, కొంచెం మీ పుట్టినింటి నుంచి మళ్ళీ మాస్కులు శానిటైజర్లు పంపించమని చెప్పు. అరే అత్తా, అది శానిటైజర్, శానిటైజర్ కాదు. అన్ని సామాన్లు పంపడానికి చాలా ఖర్చు అవుతుంది. మీరు కొంచెం అవసరమైనంత వరకే వాడుంటే మనకి సామాన్లన్నీ 2 ఏళ్ళు మన కుటుంబం మొత్తం వాడుండొచ్చు. కానీ సుశీల ఒప్పుకోలేదు. అప్పుడు కోడలు వాళ్ళింటికి ఫోన్ చేసి మళ్ళీ కరోనా సామాన్లు పంపించమని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత సుశీల చేతులు బాగా మండాయి. ఇంకా చేతుల రంగు కూడా మారిపోయింది. ఆమెకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది. వెంటనే సుశీలని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. మీరు శానిటైజర్లు ఇంకా మాస్కులు ఎక్కువ వాడడం వల్ల మీకు ఈ సమస్య వచ్చింది. మీరు శానిటైజర్లు వాడడం తక్కువ చేయండి. మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాస్కులు తీసేయండి. అప్పుడు చూడండి, తొందరగానే ఆరోగ్యం నయమవుతుంది. ఈ కథ నుంచి మనకి తెలిసే నీతి ఏంటంటే అవసరమైనంత వరకే ఏమైనా వస్తువు వాడాలి. అత్యాస లారీ డ్రైవర్. మైథిలీపురం అనే ఒక ఊరిలో గోవర్ధన్ అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతను పప్పులు ఉప్పులు అమ్మేవాడు. గోవర్ధన్ అమ్మే పప్పు మొత్తం జిల్లాలోనే చాలా ప్రసిద్ధి. గోవర్ధన్ దగ్గర 4 ట్రక్ డ్రైవర్లు పనిచేసేవారు. ట్రక్ డ్రైవర్లు అందరూ తక్కువ జీతానికే గోవర్ధన్ దగ్గర పనిచేసేవారు. ఇంకా గోవర్ధన్కి జీతం పెంచమని అడగడానికే భయపడేవారు. రాము, ఈ సరుకు మొత్తం మన గోపాల్ గోడౌన్కి తీసుకువెళ్ళు. సరే సార్, మీరు 2 ఏళ్లుగా మా జీతాలు ఏమీ పెంచడం లేదు. ఇప్పుడు ఇంత తక్కువ డబ్బులకి ఈ సరుకు తీసుకువెళ్ళడం అవ్వదు. నా జీతం పెంచండి సార్. చెప్పింది చేయి, ఎక్కువగా మాట్లాడకు. మర్యాదగా తీసుకువెళ్ళు, లేదంటే పనిలోంచి తీసేస్తాను. గోవర్ధన్ తన దగ్గర డ్రైవర్లకి మార్కెట్ డబ్బుల కన్నా చాలా తక్కువ డబ్బులిచ్చి పని చేయించుకునేవాడు. రాము గోవర్ధన్కి గుణపాఠం నేర్పాలని అనుకున్నాడు. అందుకే తన డ్రైవర్ మిత్రులందరినీ పిలిచి ఇలా అన్నాడు. చూడండి మిత్రులారా, ఇక మనం ఈ గోవర్ధన్ దగ్గర తక్కువ డబ్బులకి పనిచేయడం మానేయాలి. అతను ఎప్పటి వరకైతే జీతం పెంచడో అప్పటి వరకు మనం ట్రక్కులు నడపకూడదు. ఆ మాటలు విని ఈశ్వరిలా అన్నాడు. లేదు రాము, గోవర్ధన్ చాలా చెడ్డవాడు. అలా చేయడం వల్ల అతను మనల్ని పనిలోంచి తీసేస్తాడు. అప్పుడు రాము ఒక కర్రని తీసుకొని దానిని విరపడానికి ప్రయత్నించాడు. అది వెంటనే ఇరిగిపోయింది. తరువాత 4 కర్రలు తీసుకున్నాడు. మరి ఎప్పుడైతే విరవడానికి ప్రయత్నించాడో ఆ కర్రలు విరగనే లేదు. అప్పుడు రాము అన్నాడు. మిత్రమా, ఇప్పుడు అర్థమైందా నీకు? ఐకమత్యమే మహాబలం. నాతో రండి. అందరూ కలిసి గోవర్ధన్ దగ్గరికి వెళ్లారు. అరే రాము, నువ్వింకా పప్పు తీసుకుని వెళ్ళలేదా? మీరు జీతం పెంచండి, అప్పుడే తీసుకువెళ్తాను. ఏంటి నాటకాలు? ఈశ్వర్, నువ్వు తీసుకువెళ్ళు. లేదు సార్, మీరు ముందు జీతం పెంచండి. లక్ష్మణ్, నువ్వు తీసుకువెళ్ళు. లేదు సార్. సురేష్, నువ్వు తీసుకువెళ్ళు. లేదు సార్. మోడర్న్ కోడలు. మహేష్ నగర్ అనే ఊరిలో రమేష్ ఒక కుటుంబం ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉండేవారు. రమేష్ భార్య సురేఖకి పనిచేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే సురేఖ తన ఊరి నుంచి రూపా అనే పనమ్మాయిని పిలిపించి పనిలో పెట్టుకుంది. రమేష్ మరియు సురేఖ ఇంట్లో పని మొత్తం రూపని చూసుకోమని చెప్పేశారు. రూపా, మేమింటికి వచ్చేలోపు పని మొత్తం పూర్తయిపోవాలి. వాషింగ్ మిషన్, డిష్ వాషర్, సర్ఫ్ అవన్నీ కూడా వంటగదిలో ఉన్నాయి. అన్నీ ఉపయోగించి పని మొత్తం త్వరగా ముగించు. రూపకి ఇవన్నీ ఉపయోగించడం అస్సలు తెలీదు. అయినా సరే అవునమ్మా అనేది. వాషింగ్ మెషిన్లో గిన్నెలు వేసేసేది, ఓవెన్ తీసి భోజనం వేడి చేసేది. ఇంకా ల్యాప్టాప్ మరియు టీవీని సర్ఫ్తో కడిగేసేది. దానివల్ల వాషింగ్ మెషిన్, ఓవెన్, ల్యాప్టాప్, టీవీలు అన్నీ పాడైపోయాయి. సాయంత్రం రమేష్, సురేఖ ఇంటికి తిరిగి వచ్చారు. ఓరి దేవుడా, నా టీవీకి, ల్యాప్టాప్కి, వాషింగ్ మెషిన్, ఓవెన్కి ఏమైంది? అన్నీ పాడైపోయాయి. రమేష్ రూపాని తిట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు సురేఖతో రూపని పనిలోంచి తీసేయమని చెప్తాడు. అరే రమేష్, రూపని ఏమీ అనుకు. కొత్త అమ్మాయి కదా, పల్లెటూరు నుంచి వచ్చింది కదా,
పని నేర్చుకుంటుందిలే, నువ్వు కోపగించుకోకు. మరుసటి రోజు సురేఖ రూపకి ఒక లిస్ట్ ఇచ్చి సామాన్లు బజార్ నుంచి తీసుకురమ్మని అడిగింది. రూప ఆ లిస్టు తీసుకుని బజారుకు వెళ్ళింది. అన్నా, ఈ దుప్పటి ఖరీదు ఎంత? ఒక్కొక్క దుప్పటి 1000 రూపాయలమ్మా. ఈ దుప్పటైతే మా ఊర్లో 100 రూపాయలకే దొరుకుతుంది. మీరింత ఖరీదు పెట్టి పట్టణంలో అమ్మడం సరికాదు. నేను మీకు 300 కన్నా ఎక్కువ ఇవ్వలేను. అలా చెప్పి బేరమాడి 300 రూపాయలకే ఆ దుప్పటి కొన్నది. మరి అలాగే చాలా తెలివిగా మొత్తం షాపింగ్ అంతా చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. రమేష్ ఈ సామాన్లన్నీ చూసి గట్టిగా అరిచాడు. సురేఖ, ఇదంతా ఏంటి? ఇంత షాపింగా? ఇవన్నీ కొనడానికి కనీసం 30,000 అవుతాయి. అరే రమేష్, ఇవన్నీ కొనడానికి 5,000 మాత్రమే అయ్యాయి. ఇంకా ఈ సామాన్లన్నీ స్వయంగా రూపే వెళ్లి షాపింగ్ చేసుకుని వచ్చింది. ఏమంటున్నావు నువ్వు? ప్రతి నెల ఈ సామాన్లన్నీ నేను స్వయంగా 30,000 పెట్టి కొని తెస్తాను. ఆ మాట విని రూప ఇంకా సురేఖ ఇద్దరూ నవ్వుకున్నారు. మరి రమేష్ ఏమో సిగ్గుతో తన తల కిందకు దించుకున్నాడు.